సభాధ్యక్షులు డిఎఫ్ఓ గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే ఆర్డీఓ గారు, పీడీ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులకి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మొక్కల యొక్క పెంపకం వల్ల కలిగే ఉపయోగాల ఆవశ్యకత అది తెలియదు కాదు. కానీ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మీ అందరికి మరొకసారి చైతన్యపరచాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు లేకపోతే, ఆక్సిజన్ లేకపోతే మనం లేము. మనం చూస్తూ ఉన్నాం నా చిన్నతనానికి ఈ రోజుకి వచ్చిన మార్పులు. ఎండాకాలంలో నడి ఎండల్లో, రోహిణి కార్తెలో రోడ్లు పగులుతాయనే రోజుల్లో వర్షాలు, వర్షాకాలం మొదలైంది, ఇప్పుడేమో ఎండలు. వాతావరణ మార్పులు ఎంత దారుణమైన పరిస్థితికి దారి తీస్తున్నాయో రాబోయే తరాలు, మన బిడ్డలు ఇంకెంత అవస్థపడతారో మీరందరూ ఆలోచించండి. ప్రకృతిని కనుక మనం దగ్గరగా తీసుకోకపోతే, ప్రకృతి మనకు దూరం అయితే మన పరిస్థితి ఏంటన్నది మనం ఊహించండి. నా చిన్నతనంలో ఫ్యాన్ కూడా లేకుండా నిద్రపోయేవాళ్ళం. తర్వాత ఫ్యాను, తర్వాత ఏసీలు ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే, ఏసీయే కాకుండా నేను ఇప్పుడు ఏసీతో పాటు ఫ్యాను రెండూ కలిపేసుకుంటేనే రాత్రిపూట నిద్రపోయే పరిస్థితి. అదే కాదు, ప్రకృతిని మనం సరిగా మనతో పాటు గౌరవించినందువల్ల పోయిన సంవత్సరం చూసాం మన బొడమేరకు వచ్చిన వరదలు. ఎక్కడో షాబాదు, జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లికి వరదలు వస్తాయనే అంశం ఈ 80 సంవత్సరాల వయసు వచ్చిన పెద్దలకు కూడా అవగాహన కలిగి ఉండదు. పోయిన సంవత్సరం చూసాం మన షాబాదు, జక్కంపూడి రోడ్డు కూడా దాదాపుగా 20 రోజుల పాటు నీళ్లలో మునిగిపోయింది. ఇంతటి ప్రకృతి వైపరీత్యాలకు కారణం ఏంటంటే మన ప్రకృతి సమతుల్యతని కాపాడకపోవటం. కాబట్టి ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అని కాదు, ప్రతి ఒక్కళ్ళు మనం సామాజిక స్పృహ కలిగి ఉండి ఖచ్చితంగా ప్రకృతిని కాపాడాలి. మొక్కలు నాటండి. ఇందాక మన కలెక్టర్ గారు చెప్పారు ధర్మో రక్షతే రక్షిత అని. అదే రకంగా మన పెద్దలు ఏనాడో చెప్పారు వృక్షో రక్షతే రక్షిత అంటే వృక్షాన్ని కాపాడితేనే మనం కాపాడబడతాం. కాబట్టి ప్రకృతికి దగ్గరగా ఉండి మొక్కలను కాపాడి మనకన్ని స్థలాల దగ్గర ప్రతి చోట ఒకనాడు 200 గజాల స్థలంలో ఉన్న ఇంట్లో ఏది తాత 200 గజాల స్థలం ఇంట్లో ఉంటే ఈ రోజు ఇద్దరు కొడుకులు మళ్ళీ నా ఇద్దరు కొడుకులు వాళ్ళు ఉండటానికి ఇల్లుకి స్థలం లేని పరిస్థితి. ఆ ఇంట్లో మొక్కలు పెట్టే పరిస్థితి లేదు. కానీ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఎక్కడ వీలైతే అక్కడ దయచేసి చెట్లు పెంచండి. ఎక్కడ ఒక చెట్టుని ఎవరు పాడు చేస్తా ఉన్నా మీరు ఊరుకోవద్దు. బిడ్డలను ఎట్లా కాపాడుతున్నామో మొక్కలను కూడా అలాగే కాపాడాలని చెప్పి తెలియజేస్తూ, అన్న నేను వనప్రేమికుడిని. నా కంపెనీ పేరు కూడా వసంత గ్రీన్ ప్రాజెక్ట్స్. ఇక్కడ గుంటూరు దగ్గర నా ఫ్యాక్టరీ ఉంది. మీరు వచ్చి చూస్తే ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నాయో ఒక ఫారెస్ట్ తలపించే రకంగా ఉంటుంది నా ప్రెమిసెస్. నాకు తెలిసి నా సమక్షంలోనో నా పరోక్షంలోనో ఎవరైనా చెట్టు కొట్టాలంటే నా ఉద్యోగస్తులందరికీ చచ్చే భయం. కాబట్టి నేను సామాజిక బాధ్యతగా ఏనాటి నుంచో మొక్కలు పెంచడం అనేది నా దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కోరుకుంటూ, ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే నా కంటికి దెబ్బ తగిలి ఈరోజు సరోజిని దేవి ఐ హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంటే ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామిని కావాలని చెప్పి ఉదయం 5 గంటలకు వెళ్ళే కార్యక్రమం పీడీ గారు ఫోన్ చేసి కూడా ఉండలేదు, వెళ్ళిపోతానంటే హైదరాబాద్ అని చెప్పారు. కానీ మాని ఈ కార్యక్రమంలో భాగస్వామిని కావాలని చెప్పి రావడం జరిగింది. తప్పకుండా అక్క చెల్లెలు మీరందరూ మీ బిడ్డలకి అది మన జీవన విధానంలో భాగం. మనం మొక్క పెంచడం అనేది మిమ్మల్ని ఎలా పెంచుతున్నామో అలాగే మీ బిడ్డలు ఎలా పెంచుకుంటున్నామో మొక్కలను కూడా అలా పెంచాలి అని కనుక మీరు ఒక అవగాహన బిడ్డలకి మనందరం కలిగి లేకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతాం, చాలా కష్టపడతాం. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ కారణం మన వన సంపద తగ్గిపోవడం అనే వాస్తవాన్ని గమనించాలని కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫారెస్ట్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినటువంటి
మన సత్యకుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, సెలవు, నమస్తే.